పేరు అరవింద్. మా ఫాదర్ పేరు వచ్చేసి కృష్ణ. గత 8 months ఎబో నుండి ఇది క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నది. నార్మల్గా ఫస్ట్ హాస్పిటల్లో మేము చూపించాము, తర్వాత చూపించాము. అది క్యాన్సర్ అని నార్మల్గా ఒక చిన్న గడ్డలాగా వచ్చిండే బ్యాక్ సైడ్ బోన్కి. దాన్ని చూపిస్తే బయాప్సీ కూడా చేపిస్తే అండ్ క్యాన్సర్ అని తెలియంది. దాని తర్వాత ఆపరేషన్ చేయించాము. అది సక్సెస్ కాలేదు. అక్కడ సక్సెస్ కాకపోతే మళ్ళీ కూడా మన బంజారాహిల్స్లో మళ్ళీ అండ్ రేడియేషన్ చేయించాము. రేడియేషన్ తర్వాత కీమోథెరపీ కంటిన్యూషన్ ఒక 10 కీమో ఇప్పించాము. పెట్ స్కాన్ చేశారు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే. పెట్ స్కాన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అది క్యాన్సర్ అనేది మళ్ళీ ఏదైతే రిమూవ్ చేశారో ట్యూమర్ అనేది ఫస్ట్ సెకండ్ టైం ఆపరేషన్లో ట్యూమర్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇమ్మీడియట్లీ మళ్ళీ 2 monthsలోనే ఆ ట్యూమర్ అనేది మళ్ళీ అటాక్ అయింది. ఆ ట్యూమర్ మళ్ళీ అటాక్ కావడం వల్ల మళ్ళీ ఏం చేశారంటే డాక్టర్లు మళ్ళీ సలహా ఏం ఇచ్చారంటే రేడియేషన్ కంటిన్యూషన్ ఒక 10 days కంటిన్యూషన్ రెగ్యులర్గా అప్డేట్ చేయమని చెప్పారు. రేడియేషన్ 10 days కంటిన్యూషన్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ హెల్త్ కొద్ది ప్రాబ్లం అయింది. మళ్ళీ ఒక 15 days తర్వాత అయినందుకు మళ్ళీ మేము ఏం చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మళ్ళీ ఒక నింబో అండ్ ఏదో సమ్ కీమోలోనే వేరియంట్ కొత్తగా వచ్చిందంట. ఆ కీమో అనేది అప్డేట్ చేశారు రీసెంట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 12 days అవుతుంది ఆ కీమో ఇప్పించి కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్లో ఉంది కీమో ఇప్పించేది. అంతలోనే మధ్యలో మా మామయ్య వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళకు ఎవరు చెప్తే పునర్జన్మ అనేది అది ఆయుర్వేదిక్ది ఇంటిమేషన్ ఇచ్చారు. దానికి వెళ్ళి ఇక్కడ వచ్చాము ఈరోజు. ఆ మెడిసిన్స్ ఒక డాక్టర్ని కలిసాము. అతను చూసి నార్మల్గా ఇది కంటిన్యూషన్ అండ్ ఆయుర్వేదిక్ ప్లస్ అండ్ నార్మల్గా మనం వాడుతున్నారు. డాక్టర్ని అడిగితే ఏం చెప్తున్నారంటే బాడీ లోపల నుండే బెయిన్ అండ్ వెన్నుపూస నరం నుండి బ్యాక్ బోన్ది అక్కడ నరానికి ప్లస్ బోన్కి ఆనుకొని ఇది వచ్చిందని చెప్పారు ట్యూమర్ అనేది. యాంజిమో సర్కా అని చెప్పేసి ఇది ఏదో నేమ్ ఉన్నదంట వీటికి. అందుకనే ఈరోజు చెప్పడం వల్ల మేము ఇక్కడ రావడం అయింది.